రాజమహేంద్రవరం రూరల్ కవలగొయ్యి రోడ్డులోని ఫ్యూచర్ కిడ్స్ గ్లోబల్ స్కూల్లో విద్యార్థులు సృజనాత్మక శాస్త్రీయ ఆలోచనలు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా ఈ నెల 15-16 తేదీలో గ్రాండ్ ఎడ్యు ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఏలేటి రవిబాబు వెల్లడించారు. పాఠశాల ఆవరణలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆగస్టు 15-16వ తేదీల్లో జరిగే ఈ ప్రదర్శనలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు, శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలకు సంబంధించిన విద్యార్థుల వినూత్న ప్రాజెక్టులు, నమూనాలు, ఆవిష్కరణలను ప్రదర్శిస్తారని తెలిపారు. ఇప్పుడు విద్యా వ్యవస్థ కేవలం మార్కులు, ర్యాంకులతోనే సాగుతోందని, పిల్లలకు సరైన విధంగా ఆటలు, వారిలో ప్రతిభను వెలికితీసేందుకు చేపడుతున్న ప్రయత్నాలు శూన్యమన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం, నూతన ఆలోచనలు, ప్రతిభను వెలికితీసేందుకు ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తుందని పాఠశాల ప్రిన్సిపల్ శేషగిరిధర్ తెలిపారు. తల్లిదండ్రులు, విద్యావేత్తలు, విద్యాభిమానులు అందరూ హాజరై ప్రదర్శనను తిలకించి విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించాలని కోరారు. సమావేశంలో డీన్ హర్షిణిదేవి, సైదాబాను, శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. ప్రాపర్గా కొంచెం కమ్యూనికేట్ అయితే జెన్యూన్గా చాలామందికి ఉపయోగపడుతుందండి. దాని గురించి ఈ ఫెయిర్ పెట్టాము. ఇది 15వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు జరుగుతుందండి. 2 రోజులు ఓపెన్ అందరికీ, పబ్లిక్ కూడా. లాస్ట్ ఇది మేము 10-11 ఇయర్స్ క్రితం ఒకసారి చేసాము సైన్స్ ఫెయిర్. అప్పుడు దగ్గర 5,000 to 6,000 క్రౌడ్ మాకు బయట నుంచి రావటం అన్నీ జరిగినాయి. చాలా గ్రాండ్గా జరిగిందండి. తర్వాత మళ్ళీ ఆ లెవెల్లో మేము చేయలేదు, బయట ఎక్కడా చూడలేదు. చిన్న చిన్న ఫెయిర్స్ చేసాం. కానీ ఇప్పుడు అంతకు మించి మేము దగ్గర వర్కింగ్ మోడల్సే 100 పైన ఉన్నాయండి, 100 పైన. ఇవన్నీ కూడా అంటే చాలా నాలెడ్జబుల్గా ఉంటాయి, చాలా అప్డేటెడ్గా కూడా ఉంటాయి. ప్రస్తుత పరిస్థితిలో ఇప్పుడు ఆ సిస్టంలో ఇప్పుడు ఎవరు స్కూల్ లెవెల్లో ఎవరు చేసిన వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు అది మీరు అందరూ కూడా సహకరిస్తే పబ్లిక్కి తెలుస్తుంది, మీరు అంటే అందరికీ తెలియపరిచిన వాళ్ళు అవుతారు. కొంచెం చాలామంది పిల్లలకి అంటే ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత అన్ని ప్రాజెక్ట్స్ వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే మినిమం 3 to 4 అవర్స్ పడుతుందండి. ఇప్పుడు ఆ ఏజ్ గ్రూప్స్ మేము డివైడ్ చేయమని అంటున్నాం. పర్టికులర్ కొన్ని క్లాసెస్ కొన్ని ఇవిని అవి డివైడ్ చేస్తే మట్టుకి ఒక 2 అవర్స్ మినిమం టైం స్పెండ్ చేసేలాగా ఉంటుందండి మొత్తం అంతా. అంటే మన పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళు డౌట్స్ అడగొచ్చు, వాళ్ళని ప్రాపర్గా ఎడ్యుకేట్ చేస్తారు. ఒక సిస్టమేటిక్ మేనర్లో చాలా బాగుంటుందండి అది. సో సైన్స్ ఫేర్ని కూడా క్వాంటమ్ యుఫోరియా, దానికి కావాలనే ఆ పేరు కూడా పెట్టామండి. క్వాంటమ్ అంటే ఇట్స్ అ బిగ్ లీప్, ఒక పెద్ద అడుగు ముందుకు వేస్తున్నాం. చిన్న చిన్న వాటిలతో పెద్ద అడుగు ముందుకు వేస్తున్నాం. అట్ ద సేమ్ టైం యుఫోరియా అంటే హ్యాపీనెస్. సో ఈ బిగ్ లీప్ పిల్లలందరూ చిన్న చిన్న విషయాల నుంచి మంచి సొల్యూషన్స్ని తెలుసుకుని పెద్ద హ్యాపీనెస్ పొందాలని. అయితే ఇందులో ఏమేమి చూపిస్తున్నాం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్, తెలుగు, హిందీ. ఇది ఒక స్టేట్కి సంబంధించో ఇండియాకి సంబంధించో కాదు, ప్రపంచానికి సంబంధించిన గోల్స్ అన్నిటిని మేము బేస్గా తీసుకుని మొత్తం మా ప్రాజెక్ట్స్, సార్ చెప్పిన 100 వర్కింగ్ ప్రాజెక్ట్స్, మొత్తం ప్రాజెక్ట్స్ అయితే 300 పైగా ఉన్నాయండి. వర్కింగ్ ప్రాజెక్ట్స్, మేజర్ వర్కింగ్ ప్రాజెక్ట్స్ వచ్చి సార్కి పెద్ద ప్రాజెక్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అవన్నీ ఒక 100+ ఉన్నాయన్నమాట. సో టోటలీ ఒక 300+ ప్రాజెక్ట్స్ మేము ప్రజెంట్ చేయబోతున్నాం. అందులో రోబోటిక్స్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, పెద్ద పెద్ద రోబోట్స్ కూడా రాబోతున్నాయి, మీకు డ్రోన్స్ రాబోతున్నాయి, రేడార్ వెహికల్స్ రాబోతున్నాయి. మేము బయట నుంచి కొన్ని టెక్నికల్ రిసోర్సెస్ నుంచి సపోర్ట్ కూడా తీసుకుని సార్ గైడెన్స్తో ముందుకు వెళ్ళబోతున్నాం అనమాట. సో 15th and 16th మాత్రం మీ అందరూ ఈ మెసేజ్ని స్కూల్ పిల్లలకి, ఈవెన్ కాలేజ్ పిల్లలకి, రాజమండ్రిలో ఉన్న పబ్లిక్కి కూడా కొంచెం ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేస్తే డెఫినెట్లీ మంచి నాలెడ్జ్ మాత్రం నేర్చుకుని వెళ్తారు ఇక్కడి నుంచి.